తెలంగాణ నీటి ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌనం వెనుక మర్మమేమిటి? ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించేందుకేనా? ఇంకేదైనా మతలబు ఉందా అని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీష్ రావు ప్రశ్నించారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. గోదావరి నది యాజమాన్య బోర్డు ఎజెండాలో చేర్చిన అంశాలు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఆర్ఎంబీ సమావేశం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే జరుగుతున్నట్టు కనిపిస్తుందని, ఏపీ కోసమే జీఆర్ఎంబీ పనిచేస్తున్నట్టుగా ఎజెండా అంశాలు ఉన్నాయని మండిపడ్డారు. జీఆర్ఎంబీ ఎజెండా రెండు రాష్ట్రాలకు సర్క్యులేట్ అయి వారం గడుస్తున్నా తెలంగాణ ప్రభుత్వం కనీసం కళ్ళు తెరవలేదని, ఇది చేతకాని దద్దమ్మ ప్రభుత్వం అని దుయ్యబట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణకు ద్రోహం తలపెట్టాలని చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. తెలంగాణకు అంత అన్యాయం జరుగుతున్నదనే సోయి లేకనా, ఆత్మగౌరవం లేకనా, లేక గురిదక్షిణ చెల్లించడానికా అని మండిపడ్డారు. పొరుగు రాష్ట్రం నీటి హక్కులను కాలరాసే విధంగా కుట్రలను చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారని నిలదీశారు. ప్రతిపక్షాలపై విరుచుకుపడే నువ్వు రాష్ట్ర ప్రయోజనాలకు శాశ్వతంగా సమాధి కడుతుంటే ఎందుకు మాట్లాడడం లేదు? చంద్రబాబు అంటే భయమా, గురిదక్షిణ భక్త అని ఎద్దేవా చేశారు. ఈ నెల 18న జరగనున్న జీఆర్ఎంబీ సమావేశ ఎజెండాలో రాష్ట్రానికి తీవ్రంగా నష్టం చేసే అంశాలు ఉన్నాయని హరీష్ రావు తెలిపారు. కాళేశ్వరం ఎత్తిపోతలు, చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతలు, చిన్న కాళేశ్వరం, చనక కొరాట, మేడికుంట వాగు ప్రాజెక్టు, కడెంగూడెం ఎత్తిపోతలు, సీతారామ ప్రాజెక్టుకు కేసీఆర్ అనుమతులు తెస్తే ఆ అనుమతులను రివ్యూ చేయాలని ఏపీ ప్రతిపాదించి జీఆర్ఎంబీ ఎజెండాలో పెట్టించిందని చెప్పారు. ఇచ్చిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయండి, తెలంగాణ ప్రజల నోటికాడి బుక్క లాక్కోండి అని ఏపీ చెప్తుంటే జీఆర్ఎంబీ అమలు చేస్తున్న ఈ ఎజెండాను ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. ప్రాజెక్టుల విషయంలో ఇంత అన్యాయం జరుగుతున్నా తెలంగాణ ఇంజనీర్లు ఎందుకు పట్టించుకోవడం లేదని ఇంజనీర్లు చెప్పినా రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నారా అని హరీష్ రావు నిలదీశారు. రద్దు చేయాలని అడిగే ధైర్యం ఏపీకి ఎక్కడిది? ఎజెండాలో పెట్టే దమ్ము జీఆర్ఎంబీకి ఎక్కడిది అని ప్రశ్నించారు. తెలంగాణ సాగునీరు, తాగునీరు కోసం జరిగిన ఉద్యమంలో కేసీఆర్ పట్టుబట్టి 383 టీఎంసీల గోదావరి జలాలకు అనుమతులు తెస్తే వాటిని ఎలా రద్దు చేస్తారని నిలదీశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ఏళ్లలో ఒక టీఎంసీకి కూడా క్లియరెన్స్ తేలేదని, ఒక ప్రాజెక్టుకు కూడా అనుమతి రాలేదని విమర్శించారు. సమ్మక్క పాలమూరు ఎత్తిపోతల వార్త డిపిఆర్ వాపస్ వచ్చాయని దుయ్యబట్టారు. ఇది చేతకాని దద్దమ్మ ప్రభుత్వమని, అధికారులు నాయకులు నిద్రపోతున్నారా అని మండిపడ్డారు. రేవంత్ సర్కార్లో అందరూ కలిసి తెలంగాణ భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన జన్మదినం రోజున కూడా మహారాష్ట్రకు వెళ్లి ప్రాజెక్టుల కోసం ప్రయత్నించారని, ఆయన హయాంలో ఉద్యమం నడిపి పోరాడి సాధించుకున్న 383 టీఎంసీల గోదావరి నీటి కేటాయింపులు, అనుమతులు ఇప్పుడు కాంగ్రెస్ పాలన వైఫల్యం వల్ల రద్దయ్యే ప్రమాదం ఏర్పడిందని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఎంతో కమిట్మెంట్తో తెచ్చిన ప్రాజెక్టులను, నీటిని సీఎం రేవంత్ రెడ్డి ఒడిసిపట్టుకోకుండా ఆంధ్రాకు విడిచిపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. సమ్మక్క బరాజ్పై ఏపీ అభ్యంతరం చెప్తున్నదనే కారణంతో ఆ బరాజ్ అంశాలను బోర్డు ముందు చర్చకు పెట్టడంపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.